నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అయితే నవేడేస్ చూసుకుంటే చాలా మంది పిల్లలు లేక అయితే సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం పిల్లల్ని కల్పించడం కోసం చాలా వరకు ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే మనకి చాలా అవైలబుల్ గా వచ్చినాయి అయితే ఫెర్టిలిటీలో అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలా ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళకి చేస్తారు అన్న సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి చాలా మందికి డౌట్స్ అనేవి అనేకంగా ఉన్నాయి సో ఈ రోజు నేనైతే ఒక డాక్టర్ తో మీ ముందుకు వచ్చేసాను మనకున్న డౌట్స్ లో కొన్ని డౌట్స్ అయితే ఈ రోజు డాక్టర్ తో నేను డిస్కస్ చేసి మీకైతే ఆ ఆన్సర్ ఇవ్వాలి అని రెడీగా ఉన్నాను సో నాతో పాటు ఈ రోజు నా గెస్ట్ వచ్చేసి 49 ఫెర్టిలిటీ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సంధ్య మ్యామ్ ఉన్నారు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మ్యామ్ సో అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఇంపాసిబుల్ అని అందరూ అనుకుంటారు అంటే మనకి పూర్వం నుంచి చూసుకున్నా కూడా పిల్లలు పుట్టడం అనేది ఇట్స్ ఏ మెరాకిల్ అనే చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఫెర్టిలిటీ అనే ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కల్పించడం అనేది ఇట్స్ ఎ మెరాకిల్ అని కూడా అనొచ్చు సో దీంట్లో చాలా టైప్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అసలు ఈ రోజు వచ్చి ఒక టాపిక్ అయితే ఐయుఐ అంటే ఏంటి అంటే ఫెర్టిలిటీలో ఇది ఒక ట్రీట్మెంటా అసలు ఐయుఐ అంటే ఏంటి ఎవరికి చేస్తారు ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే నార్మల్గా భార్య భర్త కలిసినప్పుడు సిమెన్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది ఐయుఐ ఏం చేస్తుంది అంటే ఈ సిమెన్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి యూట్రస్ లో పెడతాం అనమాట సో ఏంటి దీని ఇంపార్టెన్స్ ఎందుకు ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఫస్ట్ మనం నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుంది అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్స్ ద్వారా ఎగ్ మూవ్ అవుతూ యూట్రస్ లోకి వస్తుంది అనమాట సో ఈ దారిలోనే స్పర్మ్ అనేది వెజైనా నుంచి యూట్రస్ లోకి వెళ్ళి యూట్రస్ నుంచి ట్యూబ్స్ లోకి వెళ్ళి అక్కడ దాన్ని కలుస్తుంది అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది సో ఈ ట్రాక్ లో ఈ స్పర్మ్ ట్రావెల్ అయ్యే ట్రాక్ లో ఏదైనా డిఫికల్టీ ఉన్నా ప్రాబ్లం ఉన్నా స్పర్మ్ అనేది పైకి వెళ్ళదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో ఎలాంటి వాళ్ళలో ఇస్తాము అంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే మెన్లో కదిలే కణాల సంఖ్య అనేది తక్కువ ఉండడం వాళ్ళకి ఇస్తాము సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే గర్భాశయం ఓపెనింగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల స్పర్మ్ అక్కడే చనిపోతూ ఉండడము లేకపోతే పైకి వెళ్ళలేకపోవడము ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అది కాకుండా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కి కూడా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఫీమేల్ కి ఇస్తాము మేల్ పార్ట్నర్ లో ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం ఆ స్పర్మ్ అనేది డిపాజిట్ అవడంలో ఇష్యూ ఉంటుంది కాబట్టి ఫీమేల్ కి ఈ ఐయుఐ అనేది చేస్తాం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ దీని సక్సెస్ రేట్ నార్మల్ గా ట్రై చేయడం కంటే ఎక్కువ ఉంటుంది సో 10 to 15% అనేది దీని సక్సెస్ రేట్ అనమాట ఐయుఐ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము సో కపుల్ ని ఫస్ట్ పిలుస్తాం అనమాట పిలిచిన తర్వాత హస్బెండ్ కి సెమెన్ అనాలిసిస్ ఒకటి చేస్తాము స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది మొటిలిటీ ఎంత ఉంది అవన్నీ అనాలిసిస్ చేస్తాము వైఫ్ కి మనం స్కానింగ్ చేస్తాము స్కాన్ చేసి అసలు ఎగ్ కౌంట్ ఎంత ఉంది అసలు ఎట్లా యూట్రస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఓవరీస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చెక్ చేస్తాం సో చెక్ చేసిన తర్వాత వి స్టార్ట్ గివింగ్ మెడికేషన్స్ మనం ఎగ్స్ అవన్నీ పెరగడానికి ఫస్ట్ టాబ్లెట్ ఫామ్ లో మెడికేషన్ ఇస్తాము తర్వాత గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి కూడా ఇస్తాం ఇచ్చిన తర్వాత ఎగ్ గ్రో అయిందో లేదో చూడడానికి ఫాలిక్యులర్ స్టడీకి పిలుస్తాము ఈ టైంలో మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి టెస్ట్ చేస్తాము యూజువల్గా మన హాస్పిటల్లో సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ చేస్తాము టెస్ట్ చేసిన తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంతా బాగుంది అంటే మళ్ళీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత ఐయుఐ ప్రాసెస్కి పిలుస్తాం మళ్ళీ సో అలా పిలిచిన తర్వాత సో ఆ రోజు మనం మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసి స్పర్మ్ కలెక్షన్కి హస్బెండ్ని పంపించి స్పర్మ్ ప్రిపరేషన్ అనేది చేస్తాం చేసిన తర్వాత ఆ స్పర్మ్ ప్రిపేర్ అయిన స్పర్మ్ ని వైఫ్ యూట్రస్ లోకి ఇన్సెమినేట్ చేస్తాము సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఐయుఐ ప్రొసీజర్ అనమాట అంటే ఈ ప్రొసీజర్ లో వచ్చేసి ఇప్పుడు పేషెంట్ ఎలా ఉండాలి అంటారు ఐ మీన్ లైక్ ఎలాంటి కేర్ తీసుకోవాలి సో ఐయుఐ ప్రొసీజర్ అండర్గో అయ్యేటప్పుడు పేషెంట్ మెయిన్లీ
సో ఈ ప్రొసీజర్ అండర్గో అవుతున్నప్పుడు ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడము, బయట ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హాస్పిటల్ విజిట్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అదర్ దాన్ దట్, అండ్ హస్బెండ్ ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్ అంటే ఎవ్రీ 3 daysకి ఎజాక్యులేట్ చేయడం వల్ల ఫ్రెష్ స్పామ్ శాంపుల్ అనేది వస్తుంది. సో దానివల్ల సక్సెస్ రేట్ బాగుంటుంది కాబట్టి హస్బెండ్ సైడ్ నుంచి కూడా he has to do all these things అనమాట. అదర్ దాన్ దట్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అనేవి ఏమి ఉండవు. యూ కెన్ బెడ్ రెస్ట్ అవసరమా అంటే నో, బెడ్ రెస్ట్ ఈస్ నాట్ నీడెడ్ అండి. యూ కెన్ గో ఆన్ విత్ యువర్ డైలీ యాక్టివిటీస్. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బెడ్ రెస్ట్ హియర్. IUI అనేది ఆఫీస్ ప్రొసీజర్ అనమాట. అంటే మనం ఆఫీస్ నుంచి వచ్చి ప్రొసీజర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ అనేది కూడా ఏం అవసరం ఉండదు. ఎనెస్థీషియా, సెడేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇట్స్ ఈజీ ప్రొసీజర్ టు అండర్గో, కంఫర్టబుల్ టు అండర్గో. సో దీని గురించి ఏం భయాలు అవి అవసరం లేదు అండి. ఓకే. అంటే ఇప్పుడు చూస్తే IUIలో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అంటారు? సో IUIలో సక్సెస్ రేట్ అనేది పేషెంట్ యొక్క ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఏజ్ 35 అబవ్ వాళ్ళలో IUI సక్సెస్ రేట్ యూజువల్గా తక్కువ ఉంటుంది. సో 35 బిలో వాళ్ళలో మంచిగా సక్సెస్ రేట్ బాగుంటుంది. స్పర్మ్ మోటిలిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా దీని సక్సెస్ రేట్ అనేది 10 to 15% ఉంటుందండి. ఓకే. అంటే ఇక్కడ చూస్తే మేము IUIలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత వరకు ఉంటుంది? సో IUI ఈజ్ ఈజీ ప్రొసీజర్ టు అండర్గో అండి. అది ఎవరైనా అండర్గో అవ్వచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నో ప్రాబ్లమ్. సో మనం ఎనెస్థీషియా అది ఇవ్వం కాబట్టి ఇట్స్ గుడ్ ఈజీ టు అండర్గో ప్రొసీజర్. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా దే కెన్ అండర్గో దిస్ ప్రొసీజర్. బట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో ఉండాలి. అండర్ మెడికేషన్ వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ IUI ప్రొసీజర్. ప్రొసీజర్కి ఏమైనా రిస్క్స్ ఉంటాయంటే నో, వెరీ వెరీ లెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ స్పర్మ్ ప్రిపరేషన్ ద్వారా మనం స్పర్మ్ వాషింగ్ అది చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నో మచ్ రిస్క్ ఇన్ దట్ ప్రొసీజర్ అండి. ఓకే. అంటే ఇప్పుడు ఆ స్పర్మ్ ని మీరు ఫీమేల్ ఇంజెక్ట్ చేసినప్పుడు సో ఎన్ని డేస్ కి తెలుస్తుంది అంటారు? సో మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత 15 days అరౌండ్, అంటే మనం దాన్ని న్యాచురల్ గా జరిగే దాంతో సిమ్యులేట్ చేస్తాం. సో 15 days తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటాము. ఆ 15 days తర్వాత మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత నార్మల్ గా మనం సపోర్టివ్ థెరపీ ఇస్తాం. యూజువల్లీ ఒక డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ కోర్స్ ఇస్తాము, ఫోలిక్ యాసిడ్ అనేది కంటిన్యూ చేస్తాము. సో ఈ ప్రొజెస్ట్రాన్ కోర్స్ ఇచ్చిన తర్వాత మనం చెప్తామన్నమాట ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని. 15 days లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ లో 15 days కి కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ 15 days లో కన్ఫర్మ్ అవ్వకుండా నెగిటివ్ వస్తే మళ్ళా ఆ పేషెంట్ కి ప్రొసీజర్ అనేది స్టార్టింగ్ నుంచి చేస్తారు? ఎస్, 15 days తర్వాత ఈ నెగిటివ్ వస్తే పేషెంట్ పీరియడ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. పీరియడ్ వచ్చిన మళ్ళీ సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ చేస్తాం. అది IUI సైకిల్కి వెళ్తామా, IVF సైకిల్కి వెళ్తామని వి డిసైడెడ్ ఆన్ హర్ హిస్టరీ అనమాట. అసలు ముందు ఎన్ని సైకిల్స్ అండర్గో అయ్యారు ఏంటి అని దాని మీద వి విల్ గో హెడ్ విత్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు ఈ ప్రాసెస్ టైంలో? అదే ఈ ప్రాసెస్ టైంలో పేషెంట్ బేసికలీ దే షుడ్ ఫాలో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మెడికేషన్స్ అని ఉంటుంది. సో అవన్నీ కరెక్ట్గా టైం టు టైం వేసుకోవాల్సి వస్తుంది. హెల్దీ డయట్, హెల్దీ ఫుడ్ తినాల్సి వస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ అవి ప్రివెంట్ చేయడం కోసం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఈ టైంలో హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం ఇస్ ఐడియల్ ఆల్ ద టైమ్ అండి. అండ్ మెన్ కూడా దే షుడ్ టేక్ కేర్, దే షుడ్ ఆల్కహాల్ ఇంటెక్ తగ్గించుకోవడం, స్మోకింగ్ తగ్గించుకోవడం. దీనివల్ల స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో మెన్ కూడా ఇవన్నీ పాటించడం అనేది అవసరం ఈ IUI ప్రొసీజర్ అండర్గో. ఓకే. అంటే డైట్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్? నో, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డైట్ రెస్ట్రిక్షన్. దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్, ప్రిఫరబుల్లీ న్యూట్రిషియస్, అంటే హై షుగర్స్, హై ఆయిల్ అవి కాకుండా న్యూట్రిషియస్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ వీళ్ళకి మెడిసిన్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మ్యామ్? సో మెడిసిన్ అంటే యూజువల్లీ మెన్ కి ఏమి ఇస్తాము, యాంటాక్సిడెంట్స్ ఇస్తాం అనమాట. సో ఏమైనా ROS ఉంటాము, సమ్ టాక్సిక్ రాడికల్స్ అవి స్పర్మ్ ని కిల్ చేసి DNA ఫ్రాగ్మెంటేషన్ అవి పెంచుతాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం వాళ్ళకి యాంటాక్సిడెంట్స్ అనేవి ఇస్తాము. దానివల్ల సక్సెస్ రేట్ బాగుంటుంది కాబట్టి. సో విమెన్ కి అదే ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ ఇస్తాము, యాంటాక్సిడెంట్స్ ఇస్తాము, ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. సో ఇవన్నీ IUI ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఇస్తాం అనమాట.
సో చూసారు కదండి, ఐయుఐ గురించి మేడం డాక్టర్ సంధ్య ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్